మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 61 అధ్యాయము 3వ వచనము. సియోనును దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తనను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వస్త్రములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి విడుదల చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాడోస్ పెట్టినారు. అక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాను, త్యాగం చేస్తున్నాను. బైబిల్ అయితే దేవుని కృపలన పూర్తి రాస్తాను. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు అది ఏమంటున్నారంటే సీఎంలో దుఃఖించే వరకు ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకును, బూడిద ప్రతి భూదండను, దుఃఖం ప్రతి ఆనంద తైలమును అని చెప్పేసి దేవుడు ఈ వాక్యం నా నోట ఉంచండి. రాత్రి వెంటనే స్టేటస్ పెట్టినాను ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాము. ఎందుకంటే కన్నవాటిని ఇన్నవాటిని అందరూ తెలియచేయమన్నారు కాబట్టి మరి దేవుడు నేను ఎలా చెప్తున్నానంటే, అయితే ఇక్కడ బూడిదకి బదులు ఆనందము మరియు ఓదార్పు ఇక్కడ చూసుకుంటే కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనంలో ఏమి రాయబడిందంటే, నా ప్రాణము మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని చెప్పేసి కీర్తనకాడు మాట్లాడుతున్నారు అనమాట అండి. బాధల్లోంచి వేదల్లోంచి మరి దేవుడు రక్షించినట్లు, ఇప్పుడు ఆయన ప్రాణం మౌనంగా ఉండక ఆ దేవుణ్ణి కీర్తిస్తున్నట్లు, ఆయన అంగలార్పును ఆయన నా దేవుడు నాట్యంగా మార్చినట్లు ఇక్కడ కీర్తనకాడు మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైనను వేదన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం వింటిని అని చెప్పేసి ఇక్కడ రాస్తున్నారనమాట అండి. దేవుడు మన కన్నుల ప్రతి భాష తుడిచివేస్తానని ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. అయితే ఇంకా భారమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రం అన్నమాట. దీనిలో ఎఫెసీయులను చూసుకుంటే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనంలో, నా ప్రాణమ్మ నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకును, ఇంకను నేను ఆయనను స్తుతించదును అని చెప్పేసి ఇక్కడ కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఇక బాధపడితమైన ఆత్మకు బదులు అనమాట స్తుతిస్తున్నారన్నమాట. భారంగా ఉండకుండా దేవుని స్తుతిస్తూ దేవునితో ఇలా మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనంలో, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంధముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను, నేను ఎక్కడినంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని చెప్పేసి కూడా కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఇంకా నీతి అయిన మస్తకి వృక్షాలు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి అనమాట. నీతి అయిన మస్తక వృక్షాలంటే వృక్షాల వలె ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం, అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినది ఆకుపడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండను, అతడు చేయనిదంతయు సఫలమగునని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అన్నమాట. ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదిగితే మనము అప్పుడు ఎలా ఉంటారో అంటే, మనము నీటి కాలువల నాటబడిన మరి అది ఆకుపడదు, దాని కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుందని చెప్పేసి, అది చేయదంతే సఫలమైందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి దేవుడు. ఇంకా యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7, 8 వచనాల్లో, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండెను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలువల ఎవరను దాని వేళ్ళు తన్నును, ఎట్టగలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండెను, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపుకు అనదు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. దేవుని యందు ఉన్న వాళ్ళు ఇలా ఉంటారనమాట. వర్షం లేకపోయినా సరే అది కాపు కాయకుండా ఉండదంట, మరి చింత లేకుండా ఉంటుందన్నమాట, పచ్చగానే ఉంటుందన్నమాట వర్షం లేకపోయినా సరే. మనం కూడా అలాగే ఉంటాం దేవుని యందు ఉంటే. మరి ఏదైనా దుఃఖంలో ఉన్నా కానీ ఆయన మన దుఃఖాన్ని తీసేసి నాట్యంగా మార్చే దేవుడు ఇక్కడ నేను చెప్తున్నారు అనమాట. రోమపత్రిక ఇంకా 11వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు, ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటగట్టబడిన ఎడల
స్వాభావికమైన కొమ్మలగు వారు మరి నిత్యంగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడరా అని చెప్పేసి ఇక్కడ ఉపమానం చెప్తున్నారు అన్నమాట దేవుడు. ఆ విధంగా మరి దేవుడు మనకు సీఎంలో దుఃఖించే వారికి ఉల్లాసవస్త్రం ధరింపజేస్తా అంటున్నారు. బూడిద ప్రతి పూజలను ఇస్తా అంటున్నారు. దుఃఖం ప్రతి ఆనందాలను ఇస్తా అన్నారు. భారభరితమైన ఆత్మ ప్రత్యేక శృతి వస్త్రాన్ని ఇస్తా అన్నారు. ఆయన ఆ ఇష్టానికే మన దగ్గరికి వచ్చారనమాట. యెహోవా తనను మహింపరుచుకున్నట్లు నీతి అన్న మాసిక వృక్షాలనియు యెహోవా నాటిన చెట్లనియు మనకి పేరు పెట్టబడను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వారు వారి జనములలో వారి సంతతి తెలియబడిన జనముల మధ్యన వారి సంతానం ప్రసిద్ధి పొందుతారు. వారు యెహోవా పట్టిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా ఎంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి చెల్లించుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రం తండ్రి. మమ్మల్ని నిత్యంగా ఆస్వాదించండి తండ్రి. మా సరిహద్దులు విశాలపరచండి తండ్రి. నీ చెయ్యి మాకు తోడుగా ఉంచండి తండ్రి. మాకు కీడు రాకుండా దానిలోని మమ్మల్ని తప్పించండి తండ్రి. మీతో రాని మీరు చేయడానికి మీ అందరూ సిద్ధపడ్డ చెప్పమని ఎత్తపడ గుంపులో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు ప్రసిద్ధమైన నామన అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.